ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మతో ఎవరు ఓపెన్ చేయాలి? శుభ్మన్ గిల్ లేక జైస్వాలా? నా ప్రిడిక్షన్ వచ్చి జైస్వాల్ అయితే రోహిత్ శర్మతో కన్ఫామ్గా ఓపెన్ చేస్తాడు. ఎందుకు అంటే లాస్ట్లో చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా శుభ్మన్ గిల్ అయితే ఎక్సలెంట్ ఫామ్లోనే ఉన్నాడు ఓడిఎస్లో. ఇంకా టెస్ట్ క్రికెట్లో అయితే అంత మార్క్ అయితే చూపించలేదు. కానీ నేనైతే కంపారిజన్ చేయను. టెస్ట్ క్రికెట్ ఇస్ ద డిఫరెంట్ బాల్ గేమ్, ఇంకా వైట్ బాల్ అయితే డిఫరెంట్ బాల్ గేమ్. దానికైతే నేను కంపారిజన్ అయితే చేయను. ఓడిఎస్లో అయితే మంచి రికార్డులు ఉన్నాయి. 2022లో మంచి స్టార్ట్స్ అందించాడు టీమిండియా తరఫున రోహిత్ శర్మ విత్ శుభ్మన్ గిల్. వాళ్ళిద్దరు మంచిగా ఆడినారు. ఇంకా వరల్డ్ కప్లో కూడా మంచి నాక్స్ అన్నారు. కానీ ఫైనల్లో శుభ్మన్ గిల్ ఒక్కటి బాగా ఆడలేదు. ఏదో ఫుల్ షాట్ కూడా పోయి మిడాన్ వికెట్లో ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఓడిఐ స్టాట్స్ చెప్తాను శుభ్మన్ గిల్కి. మొత్తం 47 మ్యాచ్లు ఆడినాడు. రన్స్ వచ్చి 2328 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ వచ్చి 208, యావరేజ్ 58.20. అదైతే ఎక్సలెంట్. ఎందుకంటే ఒక క్వాలిటీ ప్లేయర్ కావాల్సిందే యావరేజ్ ఎక్కువ ఉండడం. ఇంకా స్ట్రైక్ రేట్ వచ్చి 101. స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మోడ్రన్ డే క్రికెట్కి స్ట్రైక్ రేట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. అంటే రన్స్ కన్నా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ చేయడం ఇంపార్టెంట్ ఈ మోడర్న్ డే క్రికెట్కి. 100s అయితే 6 ఉన్నాయి. ఇంకా 50s అయితే 13. అదైతే ఓడిఐ కెరియర్ స్టార్ట్స్ అయితే బ్రిలియంట్గా ఉన్నాయి. కానీ ఎక్కడంటే 2024లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా, అంటే మన వాళ్ళు శ్రీలంక వెళ్ళారు కదా, అక్కడైతే అతనికి ఫస్ట్ మ్యాచ్లో 16 రన్స్ చేశాడు, సెకండ్ మ్యాచ్లో 35 రన్స్ చేశాడు, థర్డ్ మ్యాచ్లో 6 రన్స్ చేశాడు. అక్కడ కొద్దిగా బోల్టా పడింది. ఎందుకంటే యావరేజ్ వచ్చి 19కే పడిపోయింది. ఎందుకంటే మీరు అనొచ్చు ఒక్క సిరీస్లో డిసైడ్ చేయకూడదు కదా అని. నేను కూడా డిసైడ్ చేయట్లేదు. కానీ టీమ్ కాంబినేషన్ మీరే చూసుకోండి. ఇండియాలో మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి టాప్ 5లో ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్ ఉండరా? ఎవ్వరు లేరు. రిషబ్ పంత్ని అయితే అబ్సల్యూట్గా సెలెక్ట్ చేయరు. నాకు తెలుస్తుంది, కేఎల్ రాహుల్నే సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడే చూశాను నేనైతే, ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. రెస్ట్ ఇవ్వరంట కేఎల్ రాహుల్ని, అతనే ప్రైమరీ వికెట్ కీపరు చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోహిత్ శర్మ ఓపెనర్ ఫిక్స్, ఇంకా శుభ్మన్ గిల్ రైట్ హ్యాండరే, విరాట్ కోహ్లీ రైట్ హ్యాండరే, శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండరే, ఇంకా కేఎల్ రాహుల్ రైట్ హ్యాండర్. టాప్ 5లో ఒక్కరు లెఫ్ట్ హ్యాండర్ లేకపోతే ఎంత ఇబ్బంది టీమిండియాకి చెప్పండి మీరే. ఎందుకంటే అటుపక్క ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్ షాహిన్ అఫ్రీదీ అయినా వాళ్ళు స్వింగ్ చేస్తారు. ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బౌలర్కి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ లైన్ లెంత్లో వెయ్యాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. దానివల్ల ఒక బౌలర్ మైండ్ సెట్ దెబ్బ తీయాలంటే టీమిండియా చేంజెస్ చేయాల్సిందే. నా ఒపీనియన్గా చేస్తారు. గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ ఈ ప్లాన్కి అయితే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఇంకా జైస్వాల్కి ఎందుకంటే ఇవ్వడం అనేది నాది ఒపీనియన్ పాయింట్. ఎందుకంటే టాపర్లలో ఎవరు లేరు. టాప్ 5లో ఒక్కరైనా ఉన్నారంటే చెప్పండి, కామెంట్ కూడా చేయండి, నాకు తెలుస్తుంది. ఎవ్వరు లేరు. ఎందుకంటే రోహిత్ శర్మ జైస్వాల్ ఓపెన్ చేస్తే ఇద్దరు ఒకటే విధంగా ఆడతారు. మిగతా వాళ్ళకి ఛాన్స్ పెరుగుతుంది, ఫ్రీ ఫ్లోలోగా ఆడతారు. విరాట్ కోహ్లీకి ఇంకా ఛాన్సెస్ పెరుగుతాయి. షీక్ యాంకర్ రోల్ ప్లే చేసి ఎక్కువ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే చాలు. ఇంకా రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ ఆడతాడు, జైస్వాల్ ఆడతాడు. మనకి 10 ఓవర్స్లో కనీసం 150 వస్తే అమేజింగ్ కదా. ఆ స్టాట్సే కావాల్సిందే, అలా ఆడితేనే కావాలి. ఇంకా శుభ్మన్ గిల్ అయితే వచ్చిన నుంచి టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకోవాల్సిన టైం వద్దు. అందుకు నేనైతే శుభ్మన్ గిల్ డ్రాప్ చేయాలి. ఎందుకంటే దుబాయ్లో పిచ్ చాలా స్లోగా అయిపోతుంది. దానివల్ల కిక్ రన్స్ చేయాలి. ఇన్ కేస్ రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిపోతే ఎవరికి ప్రెజర్ ఉండేది? వీళ్ళకే కదా. ఎవరికి? శుభ్మన్ గిల్కి ఉంటుంది, విరాట్ కోహ్లీకి ఉంటుంది, కేఎల్ రాహుల్ ఉంటుంది, ఇంకా శ్రేయస్ అయ్యర్కి. అందుకే ఒక జైస్వాల్ ఉంటే లెఫ్ట్ హ్యాండరు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటుంది. మనం చూసాము ఇంగ్లాండ్ టూర్లో అయినా టెస్ట్లో ఎంత బాగా ఆడుతున్నాడు. వచ్చి నుంచి ట్రై చేస్తున్నాడు ఆ టెంపో క్యారీ చేసి ప్రెజర్ పెట్టాలి అనేది. అలానే ఆ ఫామ్కి ఇక్కడైతే ఇస్తే అవకాశం, డెబ్యూటెంట్గా ఇంగ్లాండ్ టూర్లో అయినా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇచ్చినా నేను ఆశ్చర్యపోను. ఎక్కడైనా ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది నేను అనుకుంటున్నా. మీరు కూడా ఎవరు రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తే మంచిది అని మీరు కూడా అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ శుభ్మన్ గిల్ ఫ్యాన్స్, జైస్వాల్ ఫ్యాన్స్
వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఈ ఆల్గారిథంకి నచ్చుతుంది, ఈ వీడియో చాలామందికి చూపిస్తుందని నేను అనుకుంటున్నా. జైష్వల్గా ఓపెన్ చేస్తాడు అనేది నా ప్రిడిక్షన్. మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.